హలో గైస్, దిస్ ఇస్ శేఖరి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. సో ఈరోజు మనం వర్కౌట్ అయితే ఆర్మ్స్ వర్కౌట్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ సిరీస్ లోని చెస్ట్, షోల్డర్ అండ్ బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే వీడియో చూడలేదో డిస్క్రిప్షన్ లో వీడియోస్ పెడతాను, వీడియో అయితే చూసండి. అండ్ ఈ రోజు ఆర్మ్స్ వర్కౌట్ వస్తే 4 వేరియేషన్స్ ఆఫ్ బైసెప్ అండ్ 4 వేరియేషన్స్ ఆఫ్ ట్రైసెప్ వర్కౌట్ అయితే చెప్తాను. క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మ్ అండ్ టెక్నిక్స్, రెప్స్ కానీ ఎన్ని సెట్స్ చేయాలో అని. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని చూసి వర్కౌట్ ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎలా ఉన్నదో. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే వార్మ్ చేశాక స్ట్రెచింగ్ మొత్తం బాడీ స్ట్రెచింగ్ చేసిన తర్వాత ఫస్ట్ వేరియేషన్ వచ్చి సిట్టెడ్ డంబల్ ఫస్ట్. సో ఈ ఎడ్జ్ లో కూర్చొని లెగ్స్ ముందుకు పెట్టి ఎల్బోస్ కొంచెం ఫ్రంట్ పెట్టండి, స్ట్రేట్ గా పెట్టండి. చెస్ట్ పైకి స్లో డౌన్, ఫుల్ గా స్ట్రెచ్ చేయండి. ఇక్కడ వరకు ఆఫ్ చేయకండి, ఫుల్ గా స్ట్రెచ్ చేయండి. స్పీడ్ అప్, స్లో డౌన్, స్పీడ్ అప్, స్లో డౌన్, స్పీడ్ అప్, స్లో డౌన్, స్పీడ్ అప్, స్లో డౌన్, స్పీడ్ అప్. మన సెకండ్ వేరియేషన్ వచ్చి ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ విత్ రోప్. ఎల్బోస్ క్లోజ్ చేసి వైట్ చేయండి. ఇలాగా ఎల్బోస్ విడదీయకండి, క్లోజ్ చేయండి. ముందుకు తాకండి, వెనక్కి పెట్టాలి. ఎల్బోస్ ఫుల్ గా స్ట్రెచ్ చేసి పై వరకు స్ట్రెచ్ చేయండి. క్లోజ్. రోప్ ని ఇలా క్లోజ్ చేసి చేయకండి, రోప్ ని ఓపెన్ చేయండి. 4, 5, స్లో డౌన్. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చి పీసర్ కర్వ్స్ విత్ సూపర్ సెట్ డబుల్ ఆర్మ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. స్లో డౌన్. స్లోగా డౌన్ చేయండి. 4, 5. ఎల్బోస్ అవుట్ చేయకూడదు, ఎల్బోస్ క్లోజ్ చేసి బ్యాక్ పెట్టి ఫుల్ గా స్ట్రెచ్ చేసి ఫుల్ గా పైకి లేపాలి. మన థర్డ్ వేరియేషన్ నుంచి బార్బెల్ బైసెప్స్ కోర్స్. వైడ్ గా పట్టుకోకండి, షోల్డర్ విత్ పట్టుకోండి. కొంచెం బాడీ బెండ్ చేసి ఎల్బోస్ ముందుకు పెట్టి స్పీడ్ అప్, స్లో డౌన్, స్పీడ్ అప్, స్లో డౌన్. సైడ్ స్పీడ్ అప్, స్లో డౌన్. ఇదే పోర్షన్ మెయింటైన్ చేయండి. ఫోర్త్ వేరియేషన్ వచ్చి స్కల్ క్రషెస్. సో సెట్స్ చెప్పడం మర్చిపోయాను, ప్రతిదీ 4 సెట్స్ చేయండి. సేమ్ 15, 12, 10 అండ్ 8. ప్రతి వేరియేషన్, ప్రతి సెట్, ప్రతిదీ 4 సెట్స్ చేయండి. అండ్ 15, 12, 10, 8 క్లోజ్ గా పట్టుకోండి. ఎల్బోస్ కొంచెం వెనక్కి పెట్టి నీ ఫోర్ హెడ్ మీద టార్గెట్ చేయాలి. స్లోగా డౌన్ చేసి స్పీడ్ గా లిఫ్ట్ చేయాలి. ఎల్బోస్ ఇలా ముందు రాకపోతే ఎల్బోస్ వెనక్కి పొందాలి, ఎల్బోస్ క్లోజ్ చేయాలి. మన సిక్స్త్ వేరియేషన్ వచ్చి సెవెంత్ వేరియేషన్ వచ్చి ఎంఎం కర్స్.
యామల్ పోల్స్ కూడా కొంచెం డ్రాప్ సెట్ టైప్ చేస్తాను. ఫస్ట్ ఎల్బోస్ కొంచెం ఫ్రంట్ పెట్టి బోత్ టుగెదర్ చేయండి, సింగిల్ ఆర్మ్ కాకుండా. చెస్ట్ పై చేయండి, ఎల్బోస్ ఫ్రంట్ పెట్టి స్లో. 1 2 3 4 5 5 చేశాక ఆఫ్ చేయండి. ఫుల్ గా స్ట్రెచ్ చేసి ఆఫ్. 2 3 4 5 5 కంప్లీట్ అయిపోయాక ఫుల్ లోడ్ మళ్ళీ. 1 2 యా 3 4 5. లాస్ట్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ పుష్ సూపర్ సెట్ విత్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో చెస్ట్ పైకి పెట్టి ఎల్బోస్ వెనక్కి పెట్టకుండా కొంచెం ముందుకు పెట్టి ఫుల్ గా స్ట్రెచ్ చేయాలి. 1 2. ఈ వేరియేషన్ చాలా బాగుంటది, కంపల్సరీ ట్రై చేయండి. 4 సెట్స్ 50 12 10 అండ్ 8 ఫుల్ గా స్ట్రెచ్ చేయాలి. ఇది కంప్లీట్ అవ్వగానే ఎక్స్టెన్షన్ ఇది కూడా ఎల్బోస్ క్లోజ్ చేయండి, ఎల్బోస్ లో వెళ్ళకండి. అండ్ ఇలా రోప్ క్లోజ్ చేస్తే ఏమంటే రోప్ ఓపెన్ చేయండి చివరి ఎత్తునకి. ఈ వేరియేషన్ అయితే చాలా బాగుంటది, ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్ చేయండి అలా ఉన్నట్టు. సో చూసారుగా ఈరోజు మన వీడియో. సో ఈ ఆర్మ్స్ వర్కౌట్ అయితే ఒకసారి కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి, జిమ్ లో ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అది. ఆర్మ్స్ బాగా బిల్డ్ అవుతాయి, డెఫినేషన్స్ కూడా బాగా వస్తాయి. చూడండి, నేను ఓన్లీ సింగిల్ సెట్స్ చేశాను, పంప్ అయితే మామూలుగా రాలేదు. అలానే మీరు 4 సెట్స్ చేయండి, 15 12 10 8 reps రావాలి. వీడియో నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి. సీ యూ, బాయ్ బాయ్.